ఇవాళ మనం బుక్కెడు బువ్వ తింటున్నామన్నా గట్లనే కొద్ది గొప్ప చదువుకొని కొలువు చేస్తున్నామన్నా ఇదంతా కాదు కానీ ఈ భూమి మీద మనం ఉన్నామంటే దానికి కారణం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఇక వాళ్ళ కోసం ఈ జిందగీలా మనం ఏం చేసినా తక్కువే. కానీ ఇవాళ రేపు పిల్లలు గట్లున్నారా? మంచి టైం చూసుకొని వాళ్ళను వృద్ధాశ్రమాలలో వేసుడు. ఇక గసంటోళ్ళందరి కోసం ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏందో చూడుర్రి. ఇక ఇక్కడ మంచి ముచ్చట ఏంటంటే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం దగ్గర కోమటిపల్లి గ్రామ పంచాయతీ జామ్లా నాయక్ తండలనాట తల్లిదండ్రులు మాజీ సర్పంచ్ గుగులోతు జామ్లా బుగ్గిబాయ్ అనే దంపతులకు ఇక జ్ఞాపకార్థంగా గుడి కట్టించిరంట వాళ్ళ కొడుకులు. మాజీ సర్పంచ్ గుగులోతు కీమా భీమా లింబ వాగ్య నాయక్, ఇక్కడ గ్రామ సర్పంచ్ నీలం యాకయ్య, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గడ్డం యాకమూర్తి ఈ కుటుంబ సభ్యుల్ని చేసిన ఆలోచనకు ఘటన పనికి ఏమన్నాడో మీరైనరి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం జామ్లా తండాకు చెందినటువంటి మాజీ సర్పంచ్ గారు శ్రీ జామ్లా నాయక్ గారు, వారి భార్య అయిన బుగ్గి నాయక్ గారు పరమపదించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం వారి కుమారులైన మాజీ సర్పంచ్ కీమా నాయక్ గారు, నాయకులు భీమా నాయక్ గారు మరియు లింబా నాయక్ గారు మరియు వాగ్య నాయక్ గారు, మనవళ్ళు మనవరాళ్ళు బిడ్డలు అందరూ కూడా వారి జ్ఞాపకార్థము ఈ రోజున ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది. బతుకున్నప్పుడు మంచిగా చూసుకుని ఇప్పుడు కూడా వారిని ఎప్పటికి కూడా ఇక్కడ కళ్ళ ముందు చూసుకోవడం కొరకు గుడి నిర్మించారు. వారికి మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బతుకున్నప్పుడు కొడుకులు మరి వేరే వాళ్ళు అంటే వేరే ఇతరులు వాళ్ళను సాకకుండా మరి ఏమో అనాథాశ్రమాలకు వివిధ రకంగా తిట్టుడు కోడళ్ళు కానీ వేరే ఇతరులు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా చేసే పరిస్థితులు ఇప్పుడు దగ్గరుండి మహేందరు మరి నిర్మాణానికి మరి 1,50,000 2 లక్షలు పెట్టి నిర్మాణం చేయడం జరిగింది. మరి అందరూ కూడా కుమారులందరూ కూడా మరి ఇంత ఆనందంగా గుడి నిర్మించుకోవడము మా కోమటిపల్లికి కూడా నిజంగా కూడా మరి ఇది అదే విధంగా చాలా మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ కుమారులకు మరి మేము కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం జామ్లా నాయక్ తండాలోని జామ్లా మాజీ సర్పంచ్ జామ్లా గారు వారి సతీమణి బుగ్గి నాయక్ గారు పరమపదించిన సందర్భంలో వారి యొక్క కుమారులైనటువంటి మాజీ సర్పంచ్ కీమ గారు మరియు భీమా గారు మరియు లింబ గారు మరియు వాగ్య నాయక్ గారు వీరితో పాటు వారి సంబంధించిన వారి మనవలు మనవరాళ్ళందరూ కూడా కలిసి వారి ఒక జ్ఞాపకార్థం కొరకు మంచి ఒక గుడి నిర్మాణం చేసి వారికి ఆత్మశాంతి కలిగే విధంగా అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఒక ఏర్పాటు చేసి ఇవాళ ఒక గ్రామంలోనే ఒక అద్భుతమైన ఒక ఆదర్శాన్ని తీసుకొచ్చినటువంటి వారి యొక్క కుమారులకు మా గ్రామ పంచాయతీ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలు ఇతరులు కూడా దీన్ని చూసి అరే మేము కూడా చేసుకోవాలి, మా యొక్క తల్లిదండ్రులను కూడా పోషించుకోవాలి, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కూడా మా కళతో మేము చూసుకోవాలి అనే విధానాన్ని కూడా వాళ్ళు అలాంటి విధానాన్ని కూడా వారు కల్పించినందుకు వారికి ఇదే విధానాన్ని కూడా ఇంకొందరు కూడా చూసి వారు కూడా కొనసాగించాలని మేము గ్రామ పంచాయతీని కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అవు వీళ్ళు అన్నముచ్చట వాస్తవమే. అవయకింత వయసు రాగానే వాళ్ళను అనాథ శరణాలయంలోనో లేకుంటే వృద్ధాశ్రమంలోనో ఏసుడు చూసినాం. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ అవ్వయల్ని తలుసుకొని ఇట్లా గుడి కట్టించిరంటే చాలా గొప్ప ఆలోచన అంటున్నారు ముచ్చటిన్న జనాలు. ఇప్పుడున్న రోజులలో అవ్వయల్ని అనాథ శరణాలయంలోనో వృద్ధాశ్రమంలోనో వేసేటోళ్ళు అంతగ్గి ముచ్చట చూసి జరింతైనా ఆలోచన చేసి మనల్ని కానీ పెంచిన తల్లిదండ్రుల విలువ ఏందో తెలుసుకోవాలి అని చెప్తున్నారు ముచ్చటిన్న పబ్లిక్.